టీం టోర్నమెంట్ జరిగితే 3వ బహుమతిగా 3000 పగారులు బాగా ఇచ్చారు. అలాగే ఆ 3000 పగారులు ఏంగా పెట్టుకోవాలని కమిటీ సభ్యులు పక్కన ఉండాలి, అతను పక్కన ఉండకూడదు, సైడ్ సైడ్ రావాలి అందరూ. అతను ముందుకెళ్తుంటే మేము వెనకాల వెళ్ళకూడదు. అతను ఉట్టి కొట్టాలి, కొట్టి చూపిస్తాడు. అత్త అదే ఉట్టి పెడితే 300 మీ కొడుకు పెట్టాల ఏమి నిలబడ్డే ఉట్టి పడుతుంది. చూస్తుంది, దారి చూస్తున్నాడు, పోతుండప్ప పోతుండు, సత్కంగా పోతుండు. బాగా పంచకేసుకొని ముందు అట్టి పడుతుంది కాళ్ళ మధ్యలో. కత్తెర సత్తా వేసిన అత్తగారు మన వెంకటేశ్వర వీరుడు తీరుడు సూర్యుడు. అబ్బా అయ్యా ఎవరైనా అడ్డకుండా లేని తలకాయలు పగులుతాయి. మంచి మా బాబా ఆటగాడు, చూసుకోండి జాగ్రత్తగా. ఎవరు చెప్పచ్చు పక్కన వాళ్ళు మాత్రం చాలా పెద్దగా కొట్టేస్తాడు. కాకపోతే ఒకటే తప్పైంది, మా బావ కన్నా కథ అయిపోయింది. అయ్యా టైం దగ్గర పడింది, బావా దారి చూసుకొని కొట్టే ఉంచి తప్పనాలా. కొట్టేటప్పుడు చెప్పాలి, లేదంటే కొట్టేటప్పుడు చేయొద్దు. ఓకే అంటే రెడీ అని చెప్తాం. ఎవరు చెప్పద్దండి. కుర్చీల మీద ఇవ్వని, తాట మీద ఇవ్వని, లేకపోతే బర్రెల మీద ఇవ్వని, ఎత్తల మీద ఇవ్వని. యుద్ధం ఆడైనా జరగదు, కానీ యుద్ధం యుద్ధమే. అతని నడక ఒక ఆయుధం, అతని చూపు ఒక ఆయన నడక ఒక ఆయుధం. పులి శివకాన్ చేస్తుండే మాత్రం టైం దగ్గర పడింది. పోతుండు, ఉట్టి దగ్గరకు పోతుండు. బెంగాల్ టైగర్ రవిని పక్క రావాలి. అయ్యా ముసలి పెట్టుకొని పంపించండి, మళ్ళీ రేపు హాస్పిటల్ తీసుకోవాలంటే డబ్బులు లేవు. పింఛన్ కూడా ఇవ్వలేదని చెప్పాము. మా అత్తమ్మ మాకు పింఛన్ మంచిదే రావు. ఒకటో దాని వరకు వెయిట్ చేయాలి పింఛన్. ఆ పింఛన్ ఇచ్చినా కానీ ముసలికి ఇచ్చారు, బాగా మనకెందుకు ఇచ్చారు. తొందరగా కొట్టాలి, కొట్టేటప్పుడు చెప్పాలి, ఆ టైం అయిపోతుంది. తొందరగా కొట్టాలి. మీరెవరు పక్కన చెప్పద్దు. చక్కగా వెళ్తుండు. ఇతనే వేయనట్టు 16 గెలుచుకునే తట్లుండు. చక్కగా వెళ్తుండు. మీరు పక్కన వాళ్ళు ఎవరు చెప్పద్దు. ఈ అనద్దు. జనాలు పక్క పోవాలి. మీరు లేడీస్ ఏం చెప్పొద్దు. అతను వెళ్ళి ఉట్టి దాటి వెళ్ళాడు. అన్న మంచి ఆటగాడు, అందరికి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. అన్న మధ్యాహ్నం మటన్ తిన్నాను అందుకే గట్టిగా పోతున్నా అని చెప్తుండు. అన్న పోతు కూడా పెద్ద పోతులు పోసిందంట, బాగా తిన్నాడు అంటుండు. మధ్యాహ్నం మటన్ చికెన్ 2, అందుకే చక్కగా వెళ్తుండు. ఇంతవరకు ఇలా చక్కగా ఎవరు లేదు. నాటుకోడి అంట, మామూలు కోడి కాదు. ఒకసారి ఒక కాలుతో నాటుకోడి, ఒక కాలుతో మటన్ అంచనాలు వేస్తుండు. తన మటన్ సామర్థ్యం బయటపడుతుంది. అతను ఒక్క చేతితో కొట్టినా ఉట్టి పగిలిపోద్ది, ఎందుకంటే ఆయన మధ్యాహ్నం మటన్ తిన్నాడు కాబట్టి. కానీ అలా టైం దగ్గర పడింది. కొప్పలు శ్రీరాములు నెక్స్ట్ ప్లేయర్ అని చెప్పు నువ్వు కాదులే, ఊరికి వాళ్ళే కానీ చెప్పు నువ్వు చెప్పు. అన్న 30 సెకండ్స్ మాత్రమే ఉంది.
టైం అయిపోతుందన్న. మీరు ఉట్టి కొట్టకుండా మీరు పక్కన వాళ్ళని కొట్టచ్చు. మీరు పరండి గంగవాడ కొట్టినా కానీ మీకు 1016. అలాగే వెళ్ళాలి, ఉట్టి కొట్టాలి. తను 1016 జోబులో వేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్నారు 1016 కొడితే మళ్ళా మట్టొచ్చింది మనకి. 5 నిమిషాలు నీకు పడతామా? కరెంట్ గంగవాడికి 5 నిమిషాలు పెట్టాలంట. తనకు మాత్రమే సపరేట్ గా 5 నిమిషాలు పెడతాం. ఇప్పుడు కొడుతున్నాడు అన్న. లాస్ట్ 20 సెకండ్స్. టైం ఓవర్ కొట్టాలి. లాస్ట్ 10 సెకండ్స్. 5 సెకండ్స్. కావాలి, కర్ర ఎత్తాలి, కొట్టాలి. అన్న ఈసారి తగ్గాడు. సరే నెక్స్ట్ టైం చూసుకుందాం.